గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డాల్ఫిన్ రేషుట. సో ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి చిట్కాతో అయితే వచ్చాను. ఇప్పుడు చాలా మంది పిల్లలు చెవి నొప్పితో ఏడుస్తుంటారు కదా. చిట్కా పాటించినట్లయితే మనకి ఇయర్ పెయిన్ రిలీఫ్ అనేది చాలా తొందరగా ఉంటుంది. అందుకోసం తెల్లబాయి ఒక చిన్న బౌల్, కొద్దిగా సమ్మర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసుకొని ఆ చిన్న బౌల్ అనేది పెట్టేసి అందులో కొద్దిగా సమ్మర్ అయితే వేసుకోవాలండి. గిన్నె బాగా కాగినాక సమ్మర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేసేస్తున్నాను. యాక్చువల్గా పాప అయితే ఇయర్ పెయిన్తో మార్నింగ్ నుంచి చాలా బాధపడుతుంది, స్కూల్కి కూడా వెళ్ళలేదన్నమాట. అందుకే ఈ చిట్కా పాటించినట్టయితే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది అన్నమాట. ఇయర్ పెయిన్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ సమ్మర్ మరిగేటప్పుడు తెల్లపాయలు దంచి అట్లా ఒక 4 రెమ్మలు అలా వేసేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వాటిని మరిగించుకోవాలన్నమాట. బాగా చిన్నపిల్లల్లో ఇప్పుడు చలికాలం కదా, ఎవరికి చూసిన జ్వరాలు, చెవి నొప్పి, ఫస్ట్ చెవి నొప్పి వచ్చేసి తర్వాత జ్వరాలు వచ్చేస్తున్నాయి. ఇది చాలా వరకు తెలిసింది కదా అందరికీ, కానీ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మన చిన్ననాటి కాలంలో కూడా ఇలా మన పెద్దవాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇవి మనం చల్లగా చేసేసుకొని పిల్లలకి 2 డ్రాప్స్ అయితే వేయవలసి ఉంటుంది. వేసేసి తర్వాత కాటన్ అయితే పెట్టేసి ఏ ఇయర్ అయితే పెయిన్ ఉందో ఆ పక్క పనుకోబెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా పనుకోబెట్టేస్తే వాళ్ళకి ఇయర్ పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పాటించండి. చిన్నపిల్లలకి ఇయర్ పెయిన్ అనేది చాలా రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు దానిని అయితే ఫ్యాన్ కింద పెట్టేసుకొని కొంచెం వెచ్చగా ఉన్నట్లే మనం చెవులోకి యాడ్ చేసేసేయాలి. అప్పుడే కొద్దిగా వేడిగా తగిలితే చెవు అనేది పెయిన్ అనేది తొందరగా మనకు రిలీఫ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక కాటన్ మనం తీసుకొని దాన్ని రౌండ్లో చేసుకోవాలన్నమాట. చెవు హోల్స్కి కవరింగ్ చేయడానికి. చూసారు కదండి, నేను రెండు చెవులు పెయిన్ ఉందనేది కంప్లీట్గా వేసేసి అలా పెట్టేశాను. అలా ఒక 5